హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నథింగ్ బ్యానర్. ఈ వీడియోలో మీకు మీ దగ్గర ఉన్నటువంటి ఒక నార్మల్ వీడియోని 3D వీడియోగా అంటే 2D వీడియోని 3D వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలి అన్నది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దానికోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ వచ్చేసి మై వీడియోస్ 3D ప్లస్ అన్న యాప్ మీరు గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ లోగో యూజ్ చేసుకొని మీరు మీ యాప్ ఐడెంటిఫై చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ చేసుకున్నాక డైరెక్ట్గా మీకు ఇలా చూపించడం జరుగుతుంది. మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో ఇది ఫ్రీగా గూగుల్ ప్లే స్టోర్లో అవైలబిలిటీలో ఉంటుంది. కానీ ఇది ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ డివైస్ ఉన్నది క్లిక్ చేసినట్టయితే మన ఫోన్లో ఉన్నటువంటి వీడియోస్ కానీ మ్యూజిక్ కానీ మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం నేను వీడియోస్ ఒకటే క్లిక్ చేసి ఉంచాను కాబట్టి సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు వీడియోస్ ఇక్కడ చూపిస్తుంది. అదే ఇక్కడ వీడియోస్ అన్నది సెలెక్ట్ చేశాను. సో మ్యూజిక్ సెలెక్ట్ చేసినట్టయితే నా ఫోన్లో ఉన్నటువంటి మ్యూజిక్ మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇది ఎట్ ఏ టైం చూపించదు, మనం ఏదన్నా ఒకటే ఉంటుంది. కాకపోతే ఇది ఒక మంచి కన్వర్టర్తో పాటు మంచి వీడియో ఆడియో ప్లేయర్గా కూడా ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి లిస్ట్ అన్నది ఏ విధంగా కావాలి, గ్రిడ్ టైప్ కావాలన్నా లిస్ట్ టైప్ కావాలా అన్నది మనకి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి టాప్ టు బాటమ్ ఏ ఆర్డర్లో ఉండాలి, డేట్ వైజ్గా ఉండాలన్నా, సైజ్ వైజ్గా ఉండాలన్నా, డ్యూరేషన్ వైజ్గా ఉండాలన్నది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ ప్లేడ్ క్లిక్ చేసినట్టయితే మనకి ఈ అప్లికేషన్లో మీరు ఇంతకుముందు ఏమన్నా ప్లే చేస్తున్న వీడియోస్ కానీ మ్యూజిక్ ఫైల్స్ కానీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ అండ్ వన్ డ్రైవ్ అన్నవి మీరు ఆన్లైన్ స్టోర్లో ఏమైనా వీడియోస్ కానీ మ్యూజిక్ కానీ సేవ్ చేసుకొని ఉంటే వాటిని మీరు ఇక్కడ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ సైన్ ఇన్ అయ్యి మీరు వాటిని ఇక్కడ నుంచి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీకు ఈ మూడు యూజ్ చేసుకోవాలంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లో మీకు మీ 2D వీడియోని 3Dగా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ 3D వీడియోని మీరు చూడాలి అంటే డైరెక్ట్గా చూడటం కష్టమవుతుందండి, అది ఏమీ కనిపించదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ వీడియోని మనం చూడాలి అనుకుంటే మీకు 3D గ్లాస్ అన్నది కంపల్సరీ కావాలి. మీ దగ్గర ఉన్నటువంటి 3D గ్లాస్ ఏదైతుందో ఆ గ్లాస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో 6 టైప్స్ ఉంటాయి. ఈ సెలెక్ట్ చేసుకొని మాత్రమే మీరు ఆ 3D వీడియోని మీరు చూడగలరు. ఇక్కడ సేవ్ ఫ్రేమ్స్లో వచ్చేసి మీరు వీడియో ప్లే అవుతున్నప్పుడు మీకు ఒక స్టిల్ నచ్చి నార్మల్ వరల్డ్లో కానీ మీరు ఎఫెక్ట్స్ ఏదైనా నచ్చి ఆ ఫ్రేమ్ని మీరు ఫోటో కింద కన్వర్ట్ చేసి మీరు సేవ్ చేసుకోవాలి అనుకుంటే అది ఇక్కడ ఎక్కడ సేవ్ అవ్వాలి మీ ఫోన్లో అన్నది ఇక్కడ చూపించడం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఏ ఫార్మేట్లో మీకు కావాలి అన్నది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అబౌట్కి వెళ్ళినట్టయితే అబౌట్లో మీరు అప్లికేషన్ గురించి ఉంటుంది, మీరు ఒకసారి దాన్ని స్టడీ చేయొచ్చు. ఇప్పుడు మీరు అసలు ముందు 2D వీడియోని 3Dగా కానీ మిగతా ఎఫెక్ట్స్ కానీ ఎలా జాయిన్ చేయాలి అన్నది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. డివైస్లోకి వెళ్ళినట్టయితే మీకు కావాల్సిన ఒక వీడియోని సెలెక్ట్ చేయండి. ఏ వీడియో అయితే మీరు 3D వీడియోగా కానీ లేదా మిగతా ఎఫెక్ట్స్ కానీ అసలు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలన్నది మీకు కావాలి అంటే మీరు ఒక వీడియోని సెలెక్ట్ చేసినట్టయితే ఆ వీడియో ప్లే అవ్వటం జరుగుతుంది. ఈ వీడియోని నేను ఎఫెక్ట్స్గా కావాలి అనుకుంటున్నాను. దీని ముందు సెట్ చూద్దాం. ఈ సెట్ ఏంటంటే మీ బ్రైట్నెస్ పెంచుకోవటం కానీ లేదా కాంట్రాస్ట్ పెంచుకోవటం కానీ తగ్గించుకోవటం కానీ లేదా శాచురేషన్ అన్నది మీకు ఇక్కడ చూపించాలి. ఇది మీరు సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీకు అవసరాన్ని రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఈ బ్రైట్నెస్, కాంట్రాస్ట్, శాచురేషన్ అన్నది మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్టయితే ఈ ఎఫెక్ట్స్లో మీకు కావాల్సినటువంటి మొత్తం 12 ఎఫెక్ట్స్ అన్నవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి నార్మల్లో చూసినట్టయితే మీకు మామూలుగా ఓన్లీ మీ ఒరిజినల్ వీడియో ఎలా ఉందో అలానే చూపిస్తుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి గ్రే స్కేల్లో చూసినట్టయితే గ్రే స్కేల్లో వీడియో కన్వర్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ కార్టూన్లో చూసినట్టయితే కార్టూన్ మోడ్లో కన్వర్ట్ అయింది. బిల్ బోర్డ్ చూసినట్టు అంటే మనకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బిల్ బోర్డ్స్ చూపించడం, రైల్వే స్టేషన్ బిగ్ స్క్రీన్స్ ఉంటాయి, ఆ విధంగా ఇది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. బ్లర్లో చూసినట్టయితే మీకు వీడియో అంతా బ్లర్గా అవుతుంది. ఇదే ఓల్డ్ మూవీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఓల్డ్ మూవీ అంటే పాతకాలంలో మూవీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూస్తే అన్నది ఇక్కడ పాతకాలంలోకి ఇక్కడ కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది
పిక్సెల్ రేట్ చూసినట్టయితే మీకు పిక్సెల్ రేట్లో వస్తుంది. మీకు వీడియో స్కెచ్లో కావాలి అంటే ఎవరైనా స్కెచ్ గీసిన వీడియో కావాలి అనుకుంటే స్కెచ్లో చూసుకోవచ్చు. వింటేజ్ చూసినట్టయితే వింటేజ్ మోడ్లో మీ వీడియో ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ చూసుకోవచ్చు. వింటేజ్ బార్స్ చూసినట్టయితే వింటేజ్ బార్ అంటే వింటేజ్లోని మధ్యలో ఒక బార్ వచ్చినట్టు ఒక లైన్స్ వచ్చినట్టు రావటం జరుగుతుంది. ఇంకోటి హోల్ వార్ హోల్ అన్నది మీకు ఇక్కడ ఇది ఈ అప్లికేషన్ ఉంటుంది. అసలు 3D వీడియోగా కన్వర్ట్ అవ్వాలంటే మాత్రం ఇది ఈ లాస్ట్లో ఉన్నది 12th ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ వీడియో టోటల్గా 3Dలో కన్వర్ట్ అవుతుంది. ఈ వీడియోను ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు మీకు ఏ గ్లాస్లో ఇందాక మీరు మీ దగ్గర ఉన్నటువంటి 3D గ్లాస్ ఏది ఉందో ఆ గ్లాస్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఆ విధంగా సెలెక్ట్ అవ్వటం జరుగుతుంది. సో మీరు ఈ విధంగా మీ నార్మల్ వీడియోని కూడా 3D వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే నేను కంపల్సరీ వాటికి ఆన్సర్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు మెయిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ నేను మన తెలుగు వాళ్ళ కోసం తెలుగులో అంటే మనకి ఇప్పుడు దాకా తెలుగులో ఏదైతే అవైలబిలిటీ లేదో దానికోసం నేను వీడియోస్ చేస్తున్నాను. అంటే నాకు కొత్తగా తెలిసినవి ఇంతకుముందు ఫ్రీగా అంటే వేరే లాంగ్వేజెస్లో ఉన్నవి నేను తెలుగులో కన్వర్ట్ చేసో లేకపోతే నాకు కొత్తగా తెలిసినవి కన్వర్ట్ చేసో మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.